బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని 6 పార్లమెంట్ స్థానాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, వరంగల్, కరీంనగర్ స్థానాల్లో తమదే గెలుపనే ధీమాలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బలమైన నేతలను బరిలోకి దింపాలని యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని 6 పార్లమెంట్ స్థానాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, వరంగల్, కరీంనగర్ స్థానాల్లో తమదే గెలుపనే ధీమాలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బలమైన నేతలను బరిలోకి దింపాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణలోని 6 పార్లమెంట్ స్థానాలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. లోక్సభ ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, వరంగల్, కరీంనగర్ స్థానాల్లో తమదే గెలుపనే ధీమాలో బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బలమైన నేతలను బరిలోకి దింపాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి, తాజా సమాచారాన్ని. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలను ప్రత్యేకంగా చూస్తా ఉంది. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాము, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా 6 స్థానాలపై, రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి, ఇందులో 6 స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎందుకంటే ఎక్కడైతే గెలుపు అవకాశాలు ఉంటాయో ఖచ్చితంగా గెలుస్తాము అని పార్టీ అధినాయకత్వానికి ధీమా ఉందో ఆ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. మనం ఒకసారి చూసినట్టయితే ఎక్కడైతే మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల, వరంగల్, కరీంనగర్ ఈ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. కేవలం 6 స్థానాలపై మాత్రమే ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎందుకంటే మనం చూడొచ్చు, ఇక్కడ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మన జరిగిన ఎన్నికల్లో ఒక స్థానం మినహా మిగిలిన స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి మల్కాజ్గిరి, సికింద్రాబాద్ పరిధిలో దాదాపు అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. కాబట్టి సో ఈ 3 స్థానాలు, అదేవిధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ ఉన్నారు. అదేవిధంగా అక్కడ బీఆర్ఎస్ కు కూడా మంచి పట్టు ఉంటుందని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. వీటితో పాటు ఇక కరీంనగర్, వరంగల్ ఈ 2 స్థానాల్లో కూడా ఉద్యమ సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా కేసీఆర్ కు అక్కడ చాలా వరకు అండగా నిలబడ్డాయి. ఈ జిల్లాలు ఎన్ని ఆటుపోట్లు ఎదురైన సమయంలో కూడా, ఉద్యమంలో ఎత్తుపల్లాలను చూసినప్పుడు కూడా, అదేవిధంగా తెలంగాణ రెఫరెండం కు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క కరీంనగర్ లోక్సభ స్థానం బీఆర్ఎస్ కు అప్పుడు కంచుకోటగా నిలిచింది. ఈ ఉద్యమాన్ని కూడా నిలిపోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కూడా అదే భావిస్తా ఉంది. ఈ 6 ఏదైతే స్థానాలు ఉన్నాయో 6 లోక్సభ స్థానంలో ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా ఈ వచ్చే లోక్సభ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, లోక్సభ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలతో పాటు బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో ఉండబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బలమైన నేతలను బరిలోకి దింపి ఖచ్చితంగా విజయ అవకాశాలను మెరుగుపరచుకోవాలని భావిస్తా ఉంది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు, లోక్సభ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ప్రత్యేకంగా ఉంటుంది. అవే ఫలితాలు పునరావృతం కావు అని చెప్పేసి కూడా గత ఎన్నికల ఫలితాలను
బీఆర్ఎస్ నేతలు ఉదాహరణగా చూపిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రివ్యూ సమావేశాలు ప్రతిరోజు కూడా జరుగుతా ఉన్నాయి. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు కేసీఆర్ కూడా త్వరలోనే అందుబాటులో ఉంటారు కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకు రెగ్యులర్ గా కూడా హాజరవుతారు. దానికి సంబంధించి కూడా షెడ్యూల్ కూడా త్వరలోనే పార్టీ అధినాయకత్వం విడుదల చేస్తా ఉంది అని చెప్పి కూడా వాళ్ళు భావిస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే 2014లో 11 లోక్సభ స్థానాలను గెలిచిన బీఆర్ఎస్ పార్టీ 2018 లోక్సభ ఎన్నికలు 2019లో లోక్సభ ఎన్నికల్లో కారు సారు 16 అనే నినాదంతో వెళ్ళడం జరిగింది. అప్పుడు 9 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. అంటే గత ఎన్నికల్లో 9 స్థానాలు సాధించిన పార్టీ ప్రస్తుతం ఏదైతే 6 కీలకమైన స్థానాలు ఉన్నాయో ఈ 6 స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఇవి కాకుండా మిగిలిన స్థానాల్లో కూడా ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తాము, వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పేసి అయితే పార్టీ నేతలు అయితే ఒక ధీమానైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. లక్ష్మి రాజు, ముఖ్యంగా ఓన్లీ 6 స్థానాలు మాత్రమే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇంకో రకంగా చెప్తే మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ రెండు కూడా సెటిలర్స్ ఓట్లు ప్రభావం ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఉందని ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే దగ్గర 35 సీట్ల వరకు వీళ్ళు కేవలం సెటిలర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ ఓట్ల ద్వారా గెలిచామని బీఆర్ఎస్ భావిస్తుంది కాబట్టి మల్కాజ్గిరి, సికింద్రాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేశారు అనుకోవచ్చా? అదేవిధంగా వరంగల్, కరీంనగర్ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీకి అంత ఎక్కువ ఓటింగ్ వచ్చేది కాదు. వీటి మీద క్లారిటీ సరిగ్గా ఇవ్వండి. ఎస్ లక్ష్మి, యాక్చువల్లీ చెప్పాలంటే గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కువగా స్థానాలు, మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా గట్టి పట్టు మేము సాధించాము. కాబట్టి లోకల్లో క్యాడర్ లో కూడా మంచి బలం ఉంది మాకు. ఖచ్చితంగా మేము ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాము అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఎందుకంటే ముఖ్యంగా చెప్తా ఉన్నారు, ఇక్కడ క్యాడర్ తో పాటు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు కాబట్టి ఆ బలం కూడా మాకు తోడవుతుందా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాలు గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. వీటితో పాటు చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కూడా అక్కడ అంటే ప్రజలు ఆదరిస్తా ఉన్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ఈ 3 స్థానాలతో పాటు ఇక మెదక్ టౌన్ మినహా అంటే మెదక్ స్థానం అసెంబ్లీ మినహా మిగిలిన 6 స్థానాల్లో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీయే మంచి అంటే ఫలితాలు సాధించడం జరిగింది. కాబట్టి మెదక్ స్థానంపై కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. ఇక మీరు అన్నట్టు కరీంనగర్, వరంగల్ ఈ రెండు స్థానాల్లో ఉద్యమం సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచాయి. అయితే మనం చూస్తున్నాము ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ బీజేపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అదేవిధంగా వరంగల్ నుంచి పసునూరు దయాకర్ బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఆయన కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తా ఉన్నారు, ఈ సమయంలో ఈ పార్టీలో ఖచ్చితంగా పార్టీకి ప్రజలు అండగా ఉంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా గతంలో ఉద్యమ సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచినటువంటి కరీంనగర్, వరంగల్ స్థానాలు కూడా ఖచ్చితంగా ఈసారి ప్రజల్లో కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం జరిగిందో హామీల అమలులో కావచ్చు, అదేవిధంగా అటు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీలను కూడా సరిగా అమలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ 2 పార్టీలను కాదని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు బ్రహ్మరథం పడతారు. ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు కాకపోయినా ఖచ్చితంగా డీసెంట్ స్థానాలు సంపాదించుకుంటామని చెప్పి. అయితే రాజు చెప్పండి, అంతకుముందు మనం చూస్తున్నాం, అంతకుముందు బై ఎలక్షన్స్ జరిగిన హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా బీజేపీకి సహకరించిందని మనకు తెలుసు. దాన్ని బట్టే అక్కడ హుజూరాబాద్లో ఆ రోజున గెలవడం జరిగింది బై ఎలక్షన్స్లో అని. అదేవిధంగా ఈ రోజున బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా పరోక్షంగా సహకరించుకునే అవకాశాలు కనబడుతున్నాయా కాంగ్రెస్ పార్టీని ఎదురొట్టడానికి? అయితే ఈ మనకు అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి ఎందుకంటే ఓటరు నాడిలో కూడా డిఫరెంట్ ఉంటుంది, ఓటరు ఆలోచన శైలిలో కూడా ఎందుకంటే మార్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు అనేది నిర్ణయించే ఓట్లు కాబట్టి ఖచ్చితంగా ఓటరు కూడా ఇటు ప్రధానమంత్రి అభ్యర్థిని కూడా చూసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా ఒకటే చెప్తా ఉంది, ఖచ్చితంగా ఒకవేళ మీరు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఖచ్చితంగా అది మోడీకి ఓటు వేసినట్టే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రధానమంత్రి అభ్యర్థి లేరు కాబట్టి, అది ఓన్లీ రాష్ట్రానికి పరిమితమైన పార్టీ కాబట్టి మీరు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఖచ్చితంగా అది బీజేపీకి వేసినట్టే అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ డిఫెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నేతలు దీంతో పాటు కూడా చెప్తా ఉన్నారు, పార్లమెంట్ లో తెలంగాణ గలం వినిపించాలంటే ఖచ్చితంగా పార్లమెంట్ లో వినిపించాలంటే ఎంపీ సీట్లే కీలకం కాబట్టి ఖచ్చితంగా ఎంపీ సీట్లలో
బీఆర్ఎస్ పార్టీ నేతలనే గెలిపించాలని చెప్పేసి కూడా ఇటు వీళ్ళు ప్రజల్లోకి వెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. తెలంగాణ గలం కావచ్చు, తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. కాబట్టి సో మనం ఈ రకంగా చూస్తే అదే విధంగా మీరు అన్నట్టు హుజురాబాద్ బై ఎలక్షన్ లో అవి ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికలు అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు అదే విధంగా ఇతర పార్టీ నేతలు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటు అప్పుడు బీఆర్ఎస్ నుంచి బహిష్కృత నేత ఎవరైతే వెళ్ళిపోయిన ఈటెల రాజేందర్ ఉన్నాడో ఆయన ఏపీ నుంచి పోటీ చేయడం జరిగింది. కాబట్టి అవి ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో అవి పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.